ఆ, అందరికీ కూడా గుడ్ మార్నింగ్, నమస్తే. ఇవాళ ఉన్నత విద్యారంగంపై విద్యావంతుల వేదిక చర్చ నిర్వహించటం చాలా సంతోషదాయకం. చాలా తీవ్రమైన సంక్షోభంలో ఉంది. వెంకటరెడ్డి గారు ఇప్పుడు మనతో పాటే ఉన్నారు. వారు పదే పదే చెప్తుంటారు, మనం ఒక ఎమర్జెన్సీ, ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీని విధించవలసిన సందర్భంలో ఉన్నాము అని. ఆ ఎడ్యుకేషన్ ఎమర్జెన్సీ ఎందుకంటే సమస్యలు తీవ్రంగా ఉన్నాయి. మనం ఎదుర్కొంటున్న సమస్య ఏంటంటే అందరికీ అందుబాటులో లేదు. రెండు, నేను ఉన్నత విద్యారంగానికే పరిమితమై మాట్లాడుతున్నా, అందరికీ అందుబాటులో లేదు. రెండవ సమస్య ఏంటంటే విపరీతమైన ఫీజుల సమస్య ఒకటి పిల్లలను వేధిస్తా ఉన్నది. గవర్నమెంట్ ఏమో ఈ ఈ సమస్యను వాళ్ళు తట్టుకోలేకపోతున్నారు. మౌలిక సదుపాయాలు లేవు. ఆ, ప్రమాణాలు పడిపోతున్నాయి. ఇవి కారణాల వల్ల ఒక సంక్షోభం అయితే ఉంది. వీటికి సంబంధించి ఒక 5 అంశాలను నేను ప్రస్తావించదలిచిన. మొదటి విషయం ఏంటంటే, మన దగ్గర విద్యార్థుల సంఖ్య పెరుగుతున్నది. ఉన్నత విద్యారంగంలో విద్యార్థుల సంఖ్య, ఎన్రోల్మెంట్ పెరుగుతున్నది. గ్రాస్ ఎన్రోల్మెంట్ రేషియో ఎట్ ద లెవెల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ ఈజ్ ఇంక్రీజింగ్ వెరీ డ్రాస్టికలీ. ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ ఓవర్ ద పీరియడ్. ఇది మొదటి అంశం, అందరం కూడా దృష్టి పెట్టవలసింది. దీనికి అదనంగా మనం తెలుసుకోవలసిన రెండో అంశం ఏంటంటే, దాదాపు ఎక్కువ మంది ఇందులో అట్టడుగు వర్గాలకు సంబంధించిన వాళ్ళు. మన ఉన్నత విద్యారంగంలో ఉన్న పరిస్థితిని గనక జాగ్రత్తగా గమనిస్తే, ఎక్కువ వరకు సాంప్రదాయకమైన కోర్సుల్లోనేమో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ ఈ వర్గాలకు ఆర్థికంగా వెనుకబడిన తరగతుల పిల్లలు కనబడతా ఉంటారు. కొంచెం చదువుకొని ఉన్నత మధ్య తరగతి వర్గానికి చేరుకున్నటువంటి వాళ్ళంతా కూడా ప్రైవేటు విద్యా సంస్థలకు వెళ్తున్నారు. వాళ్ళు ఎక్కువ భాగము శాస్త్ర సాంకేతిక విద్య, ఇంజనీరింగ్ ఇట్లాంటి కోర్సుల్లోకి, మేనేజ్మెంట్ ఇట్లాంటి కోర్సుల్లో వాళ్ళు కనబడతా ఉన్నారు. ఇది ఒక వ్యత్యాసం కనబడతా ఉంది. అందుకని ప్రత్యేకించి ఈ సాంప్రదాయకంగా, అంటే మొట్టమొదటి తరం ఎవరైతే యూనివర్సిటీకి వస్తున్నారో ఆ మొట్టమొదటి తరం వాళ్లకు విద్య అందించటం ఎట్లా అనేదే ఇవాళ యూనివర్సిటీల్లో ఒక ప్రధాన సమస్య. ఈ ప్రధానమైన సమస్య మీద మనం మౌలికంగా దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది. ఈ విద్యార్థులకు విద్య వచ్చే సమయానికి ఇవాళ చాలా తీవ్రమైన సమస్యలు తలెత్తుతున్నాయి. మొట్టమొదటి సమస్య ఏంటంటే మౌలిక సదుపాయాలు లేవు. ఇవాళ మనకున్న రెండవ ఉన్నత విద్యారంగంలో ఉండే సమస్య మౌలిక సదుపాయాలు లేవు. కావలసినటువంటి లైబ్రరీకి వసతులు లేవు. డిజిటల్ లైబ్రరీకి అయితే అసలే లేవు. టీచర్లు లేరు. ఉస్మానియా యూనివర్సిటీలో 1200 మంది బోధనా సిబ్బంది ఉండవలసిన చోట 350 మంది టీచర్లు ఉన్నారు. మిగిలిన వాళ్ళు పార్ట్ టైము కాంట్రాక్ట్ టీచర్లు. అందులో అది కూడా పూర్తిగా మనకు కావలసిన స్థాయిలో లేదు. ఒక 300 మంది కాంట్రాక్ట్ సిబ్బంది ఉంటే ఒక 250 మంది పార్ట్ టైం టీచర్లు. ఇది కూడా ఇంకా పూర్తిగా అవసరాలను తీర్చగలిగేటువంటి స్థాయిలో లేదు. కాబట్టి చాలా పోస్టులు ఖాళీ ఉన్నాయి. బోధన సరిగ్గా లేదు. దానిపై దృష్టి పెట్టగలిగే పరిస్థితి లేదు. టీచర్లు లేకపోవడంతో రీసెర్చ్ మీద కానీ, తర్వాత టీచింగ్ కోర్సుల మీద కానీ, సిలబస్ మీద కానీ దృష్టి పెట్టగలిగేటువంటి పరిస్థితి వాళ్ళ ఏ యూనివర్సిటీలో కానీ కాలేజీల్లో కానీ లేదు. యూనివర్సిటీలు ఎప్పుడైతే పతనం అయిపోతాయో మనకు కాలేజీల్లో బోధనకు కావలసినటువంటి శిక్షితులను, ట్రైన్డ్ టీచర్స్ ను అందించటం కూడా సాధ్యం కాదు. యూనివర్సిటీలే బయట టీచర్లను కానీ, తర్వాత పోస్ట్ కాలేజీల్లో లెక్చరర్స్ ను కానీ, యూనివర్సిటీలో ఉండే ప్రొఫెసర్స్ ను కానీ తయారు చేయాలంటే ముందు యూనివర్సిటీలు బాగుండాలి. అవి లేకపోవటం చేత క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవాళ ఇంజనీరింగ్ లో లేదు, డిగ్రీలో కూడా లేకపోతున్నది. పార్ట్ టైం టీచర్స్ తోనే బోధన జరుగుతూ ఉన్నది. ఇది ఒక సమస్య. అయితే ఏం చెప్పాలి కాలేజీలో అనేది మూడవది కీలకం అయిన అంశము. ఏం చెప్పాలి, ఎట్లా చెప్పాలి అనేది ఈ అంశాల మీద ఈ కొత్త తరం వస్తున్నటువంటి సందర్భంలో సీరియస్ గా ఆలోచించవలసిన అవసరం ఉంది. ఏ టాపిక్స్ చెప్తే ఉపయోగం, ఏ రకమైన పద్ధతుల్లో చెప్తే ఉపయోగం, దానికి ఎటువంటి
మనం సదుపాయాలు కావాలి అనే విషయం మీద మనం చాలా సీరియస్ గా దృష్టి పెట్టాలి. ఈ విషయం మీద అసలు కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ ఏమో ప్రధానంగా ఈ అకాడమిక్ మ్యాటర్స్ లో అది ఒక సమన్వయం చేసే వేదికగా ఉండవలసింది. అది పూర్తిగా ఎగ్జామినేషన్స్ జరిపేటువంటి వేదికగా మారిపోయింది. మారిపోవటంతో ఎప్పటికప్పుడు ఈ నూతన బోధనాంశాల మీద ఎంత దృష్టి పెట్టాలో, అసలే లేదని కాదు కానీ ఎంత దృష్టి పెట్టాలో కౌన్సిల్ ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ కూడా ఆ మేరకు అది కృషి చేయలేకపోతున్నది. ఇది కూడా ఒక సీరియస్ అంశమే. ఏం చెప్పాలి ఈ పిల్లలకి? అందరు కూడా మార్కెట్ లో ఇవాళ కంప్యూటర్ సైన్స్ కు బాగా ఉపాధి అవకాశాలు ఉన్నాయని అనుకొని అందరు అటువైపే పోతుంటారు. ప్రతి కాలేజీ కూడా 4-5 సెక్షన్స్ కంప్యూటర్ సైన్స్ లోనో, లేకపోతే మెషిన్ లెర్నింగ్ అనో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనో, ఐటీ అనో మొత్తం కోర్సులు ఆ సబ్జెక్ట్స్ లోనే పెడుతున్నారు. మిగతా సబ్జెక్ట్స్ లేవు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాతనే అయితే ఇంకా హిస్టరీ అనవసరం. మీరు ఎటువంటి ఈ సాంప్రదాయక సబ్జెక్ట్స్ తీసి పారేయండి, మీరు కేవలం టూరిజమే చెప్పండి అని ఆయన మొత్తం సాంప్రదాయకమైన కోర్సులను పూర్తిగా వాటిని రద్దు చేయాలి అని ప్రకటించటం, వాటి పట్ల ఆసక్తి విద్యార్థుల్లో తగ్గిపోయింది. వాటికి ప్రోత్సాహం కూడా లేకుండా పోయింది. వాటి ప్రాముఖ్యతను మనం ఇలా కాపాడుకోగలిగే పరిస్థితి కూడా యూనివర్సిటీల్లో లేకుండా పోయింది. ఇక కీలకమైన అంశం ఏంటంటే ప్రైవేటీకరణ. అన్ని స్థాయిల్లో కూడా ప్రైవేటీకరణ విస్తృతమైంది. ఇంతకుముందు నేను చెప్పిన పరిణామాలు, ఏ సబ్జెక్ట్స్ ఎంచుకోవాలి, ఎట్లా చదువుకోవాలి అనే విషయాలు ఈ ప్రైవేటీకరణ వల్ల తీవ్రమైన సమస్యలుగా మారిపోయినాయి. ఇంటర్మీడియట్ విద్య దాదాపు మొత్తంగా ఇవాళ 2 సంస్థలు శాసిస్తున్నాయి, నారాయణ, శ్రీ చైతన్య. కనీసం ఈ సంస్థలు జిల్లాల్లో కూడా విస్తరించకుండా ఆపుదామని ఒక ప్రయత్నం చేస్తే ఆ ప్రయత్నం కూడా విఫలమైంది. ఇవాళ ప్రతి చోటకు ఈ సంస్థలు విస్తరించినాయి. విపరీతమైన ఫీజులు వసూలు చేస్తున్నారు. 2 లక్షల నుంచి 2.5 లక్షల దాకా ఒక ఇంటర్మీడియట్ ఒక సంవత్సరం కోసం ఇవాళ ఫీజు కట్టవలసిన స్థితి ఏర్పడింది. ఇది ఇవాళ మన దగ్గర ఉన్న సమస్య. డిగ్రీ కూడా దాదాపు ప్రైవేటే, 80% ప్రైవేట్ రంగంలోనే ఉన్నాయి. ఇంజనీరింగ్ కోర్సులు కొన్ని తప్ప, గవర్నమెంట్ ఏర్పాటు చేసిన కొన్ని విద్యా సంస్థలు తప్ప మొత్తంగానే దాదాపుగా ఇంజనీరింగ్, మేనేజ్మెంట్ విద్య ఇది 90% పైబడి ఇది ప్రైవేట్ రంగంలోనే ఉంది. ఫీజులు ఎక్కువ. ఈ ఫీజులు చాలా మంది కట్టలేకపోతున్నారు. ఒకప్పుడు గవర్నమెంట్ ఏమో ఫీజు రీయింబర్స్మెంట్ ను పరిష్కారంగా తీసుకొచ్చింది, కానీ ఆ అది భారం కావటంతో ఇవాళ గవర్నమెంట్ కూడా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు దానిపైన షరతులు విధించి కుదించి ఇవాళ ఆ మొత్తాన్ని కూడా విడుదల చేయలేకపోతున్నది. రోజు కూడా మా దగ్గరికి వచ్చే దాంట్లో ఇది ఒక గ్రూప్ ఉంటది. వాళ్ళు వచ్చి కాలేజీకి ఫోన్ చేసి సర్టిఫికెట్లు ఇవ్వమనండి సార్. కాలేజీ వాళ్ళని అడిగితేనేమో ఫీజు రాలేదు కదా సార్, మేము ఈ పిల్లగాళ్ళు పోతే మరి రేపు మేము కట్టకపోతే ఏం చేయాలని చెప్పి వాళ్ళు అంటుంటారు. ఇది తీవ్రమైన సమస్య. వాస్తవానికి ఒక సందర్భంలోనైతే చాలా మంది బీసీ, ఎస్సీ పిల్లలు చదువుకోగలిగినరు అంటే అది ప్రైవేట్ రంగంలో ఫీజు రీయింబర్స్మెంట్ సంపూర్ణంగా ఉండటం చేత. ఇప్పుడు లేదు ఫీజు రీయింబర్స్మెంట్. ఒక్క ఎస్సీలకు టోటల్ ఫీ రీయింబర్స్మెంట్, మిగిలిన వర్గాలకు 10,000 రూపాయలు ర్యాంక్ వస్తేనే వాళ్లకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్. మిగిలిన వాళ్ళందరూ కూడా కొంత భాగం మాత్రమే గవర్నమెంట్ ఇస్తుంది, మిగతాది వాళ్ళు కట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇది వాళ్ళ ఉన్న వాస్తవ పరిస్థితి. దీనివల్ల ఏం జరుగుతుందంటే చదువుకోవటం అనేది చాలా భారంగా మారిపోయింది. యూనివర్సిటీలు కూడా ఇక వాళ్లకు నిధులు రాకపోవటం చేత, ఎందుకంటే గవర్నమెంట్ నిధులు ఆపింది, మీరే ఎట్లాగైనా నిధులు సేకరించుకోమని ఒత్తిడి పెట్టడంతో అయితే సెల్ఫ్ ఫైనాన్స్ కోర్సులన్నా వస్తున్నాయి, లేకపోతే ఫీజులు పెంచేస్తున్నారు. పెంచితే గవర్నమెంట్ మళ్ళీ మాకు రీయింబర్స్మెంట్ చేస్తుంది, ఆ రూపకంగా అయినా నిధులు వస్తాయని వాళ్ళు ఫీజు విపరీతంగా పెంచటం. ముఖ్యంగా పిహెచ్డి కోర్సులకైతే 30,000, 40,000 చేయటంతో చాలా మంది పిల్లలు ఇక్కడ కూడా మనం ఈ ఒత్తిడిని తట్టుకోలేక డ్రాప్ అయిపోతున్న వాళ్ళు ఉన్నారు. ఇది మనకు ఉన్నటువంటి ఒక సమస్య. కాబట్టి ఫీజుల మోత అనేది ఒక తీవ్రమైన సమస్య. దీనివల్ల మనకు కొన్ని విద్యా సంస్థలు కొన్ని వర్గాలకు పరిమితం అవుతున్నాయి. ఇక గవర్నమెంట్ లో ఉన్న కొన్ని వసతులతో, లేకపోతే ఓపెన్ యూనివర్సిటీలోనే ఇవాళ మిగతా వర్గాలన్నీ కూడా విద్యను పొందవలసినటువంటి దుస్థితికి నెట్టబడ్డాయి. ఈ ఒత్తిళ్ల నడుమ
ఇవాళ యూనివర్సిటీ పరిపాలన వ్యవస్థ అనేది కూడా సంపూర్ణంగా కుప్పగూలిపోయింది. సరి అయినటువంటి ఇవాల్యుయేషన్ సిస్టమ్ అనేది ఇవాళ యూనివర్సిటీలో లేదు. యూనివర్సిటీల నిర్వహణ అనేది కూడా చాలా ఇబ్బందికరంగా తయారైపోయింది. వనరుల లేమి ఒకవైపు, వసతుల లేమి మరొక వైపు, టీచర్లు లేకపోవటం. ఈ సందర్భంలో పిల్లల్లో ఉన్నటువంటి అసంతృప్తిని ఎట్లా దాన్ని మనం సమాధాన పరచాలో తెలియక ఇవాళ చాలా తీవ్రమైనటువంటి సంక్షోభంలో ఇవాళ ఉన్నత విద్యారంగం అనేది చేరుకున్నది. దీనికి ఒక పరిష్కారం అనేది ఇంతకుముందు రమా మేల్కోటే గారు చెప్పినట్టు విడిగా ఒక రంగానికి పరిష్కారం అనేది ఉండదు. సమగ్రంగా ఆలోచించవలసిన అవసరం ఉంది. అందుకని ఆ పూర్వ ప్రాథమిక విద్య, ప్రీ ప్రైమరీ నుంచి మొదలుకుంటే యూనివర్సిటీ దాకా అన్ని స్థాయిల్లో కూడా మనకు తలెత్తుతున్న సమస్యలకు మూలం ఒకటే: నిధుల లేమి, మౌలిక వస్తువుల కొరత, కావలసిన సిబ్బంది లేకపోవటము, ప్రమాణాలు పెంచడానికి కావలసిన అవకాశాలు, ప్రయత్నాలు జరగకపోవటము. ఇవన్నింటి మీద సీరియస్ గా దృష్టి పెట్టాలి. మనం గమనించవలసింది ఏంటంటే, ఇదేదో కేవలం ప్రమాణాలకు కేవలం ఏదో అందరికీ విద్య అందకపోవటం అనే సమస్యగా మాత్రమే కాదు, ఇది అంతరాలను పెంచుతున్నటువంటి అంశంగా కూడా మనం చూడాలి. ఇవాళ ఉన్న విద్యా వ్యవస్థ అంతరాలను పెంచుతున్నది. ఉన్న వాళ్ళకు ఒక రకమైన విద్య, లేని వాళ్ళకు మరొక రకమైన విద్య. ఇది వ్యత్యాసాలను పెంచుతున్నది, తారతమ్యాలను పెంచుతున్నది. కాబట్టి చాలా సీరియస్ గా అందరికీ నాణ్యమైన విద్య అనే లక్ష్యంతో మనం పనిచేయటం అనేది చాలా చాలా అవసరము. ఈ అవసరాన్ని ప్రభుత్వం గుర్తించి వెంటనే సంస్కరణలు చేపడుతుందని నేను ఆశిస్తా ఉన్నా.